నేనైతే వేసుకోను, మీ ఇష్టం ఉంటే మీరు వేసుకోండి. ఇక్కడ నేను వేసుకోను. కొన్ని ఆటలకు ఉన్నాయి, కొన్ని ఆటలకు లేవు. నేను చెప్పిన మీకు వేసుకోవాలనుకుంటే హాఫ్ ఇంచ్ పెట్టుకొని ఇక్కడ 2.5కి మీరు డాట్ వేసుకోండి. ఇది ఒకసారి మళ్ళీ అది 2.5 ఇక్కడ నుంచి మనం ఆల్రెడీ గీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి 3కి 1.5కి, ఇక్కడ నుంచి 2.5కి గీసుకొని మధ్యలో ఎంతైతే వస్తుందో అని సగం చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ 2.5 తీసుకొని ఇటు నుంచి ఇటు నుంచి ఇది కట్ చేస్తుంది. ఫోటో తీసాము మేడం. ఎందుకు కట్ చేస్తారు మేడం? ఉంచుకోండి అంటే మళ్ళీ మళ్ళీ చూస్తుంది. కట్ చేసి బ్లౌజ్ పెట్టదంట మేడం. బ్లౌజ్ పెట్టద్దా? కంపల్సరీ కట్ చేసి బ్లౌజ్ పెట్టాలి మేడం. ఒక్క నిమిషం ఒక పిక్ తీసుకుంటాం. ఎందుకు కట్ చేస్తారంటే కట్ చేయడానికి తీసుకుంటాం. సూపర్ బ్లౌజ్ కుట్టుకుంటే తెలుసా, మంచిగా కుట్టుకుంటే. సింగిల్ కట్ ఉందా మేడం? సింగిలే, డబల్ చెప్తారు. చెప్పేనా? అన్నీ చెప్పేస్తారు అలా డిస్కస్ అవుతుంది మేడం. మళ్ళీ నీకే మేడం మేడం మరి అంతే కదా మరి. ఓన్లీ బ్లౌజుల సబ్జెక్ట్ వరకు అయితే మేడం ఇప్పటి వరకు కొన్ని మోడల్స్ కుట్టుకునే వాళ్ళం. ఇప్పుడు కుర్తి కాగానే 2 డేస్కి మళ్ళీ వేరేది, అవన్నీ మైండ్లో కూర్చోబెట్టుకోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. పెట్టుకుంటే ఓన్లీ బ్లౌజ్లే పెట్టుకోవాలి, అట్లా డ్రెస్లే పెట్టుకోవాలి అంటుంది మా శ్రావణి అయితే. మా మైండ్లో పట్టట్లేదు, సరిపోవట్లేదు అంటాం. ఇవి ఇంట్లో పనుల టెన్షన్లు మళ్ళీ ఇవి అన్నీ పెట్టుకోవాలంటే హెడ్ఏక్ వస్తుంది మేడం. నేను బ్లౌజ్ ఒకటే పెట్టుకుంటా. కుర్తులు కూడా ట్రై చేశాను ఆ వరకు. ఇటు సైడ్ వస్తుంది, అదే అటు సైడ్ వస్తుంది. ఇది క్రాస్ పెట్టుకోవాలి. క్రాస్ స్ట్రైట్ అడిగి కట్ చేసేదాకా కూడా ఆగదు. ఇది క్రాస్ పెట్టుకుంటే ఇది స్ట్రైట్ పెట్టుకోండి. ఇది క్రాస్ పెట్టుకుంటే కప్ అనేది షేప్ పర్ఫెక్ట్. ఇది ఎలా పెట్టుకున్నా ఓకే. అది స్ట్రైటే పెట్టుకోవాలి. స్ట్రైట్ ఇది ఉంది కదా, ఇక్కడ ఉంది కదా, ఈ ప్లేస్ని మనకి ఎలాగో ఓపెన్స్ ఇటు వైపే, మన ఫ్రంట్ ఓపెన్సే కదా పెట్టుకుంటాం. ఈ ఓపెన్స్ ఉన్న వైపు ఇది ఇలా పెట్టుకోండి. ఏది ఇది నెక్ ప్లేస్ కదా, రాసుకోండి. ఇంటూ పెట్టుకోండి ఇలా, దీనికి ఇలాగా అనేసి ఇక్కడ నెక్ అని రాసుకోండి. ఇది నెక్ అని రాసుకోండి. ఇది డౌన్ డి. ఓకే, మీకు క్లారిటీ డౌన్ ఇక్కడ రాసే మళ్ళీ ఇది పైకి ఇక్కడ నెక్ రాసాక ఇది పైకి వెళ్తుందా? సూపర్. ఇదమ్మా ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే దీనికి సేమ్ యాజ్ గీసిన తర్వాత ఇంకొక పాయింట్ ఉంది. ఇది ఎలా ఉందో అలాగే గీసేసుకోండి. ఎంతవరకు? ఇంతవరకు. ఇక్కడ మటుకు అటాచింగ్కి ఎంత కావాలో 1/2 ఇంచ్ అనేది ఇక్కడ పెంచుకోవాలి. మనం అటాచింగ్ చేసుకుంటాం కదా, 1/2 ఇంచ్ అది పెంచుకోవాలి. అందుకే ప్యాటర్న్ కటింగ్ చేసింది. ఎందుకు కట్ చేసేస్తారని చెప్పి ఆపేసి. అయ్యో అట్లా పెట్టుకో, అలాగే పెట్టేసుకుంటే అలాగా ఇది పెంచుకోవాలి. మళ్ళీ ఇది క్రాస్ పీస్ తీసుకోమన్నాం కదా, ఇది క్రాస్గా తీసుకొని ఇది నెక్ షేప్ కదా, ఇది కూడా 1/2 ఇంచ్ పెంచుకోవాలి. ఇది కూడా 1/2 ఇంచ్ పెంచుకోవాలి. అప్పుడు ఇది అటాచింగ్ చేస్తాం. ఈ హాఫ్ పోతే తర్వాత ఫిట్టింగ్ అనేది ఆటోమేటిక్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇంకా ఇప్పుడు దీనికి చుట్టుపక్కల మనం ఎక్స్ట్రా పెంచుకొని కట్ చేసుకోవద్దా మేడం? చుట్టుపక్కల అవసరం లేదు, మనకి ఓన్లీ అటాచింగ్ ఇక్కడే కదా మనం చేస్తున్నాం. చుట్టుపక్కల అనేది ఇంకా అంటే ఇంతకుముందు వాటికి కొంచెం ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకుంటుండే కదా మెయిన్ క్లాత్. ఓకే, లైనింగ్ లేదు కదా, సారీ. ఒకవేళ మనం కట్ చేసుకుంటే పేపర్ ఏదో అడుగుతుంది చంద్రకాంత్.
ఒకవేళ మనం కట్ చేస్తే కంపల్సరీ పేపర్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. అట్లనే చెప్తుంది కదా ఫస్ట్ పేపర్ పైన గీసి చూపించినాక పేపర్ కట్ చేసి చెప్పండి అమ్మా, ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ అడుగుతుంది. చెప్పండి పేపర్ అమ్మా. పైన వేసుకో. సేమ్ ఇది కంపల్సరీ బ్రౌన్ షీట్ అనేదా లేదా ఒక న్యూస్ పేపర్ అనేది తీసుకొని కట్ చేసుకున్న తర్వాత ఈ కటోరీ వరకు పెంచుకోండి. ఇది అటాచింగ్ వరకు ఇక్కడ ఇక్కడ అంతే. ఇది క్రాస్గా పెట్టుకోండి. ఇంకో ప్యాటర్న్స్ ఇవి జాగ్రత్తగా పెట్టుకోమన్నా. ఇది కట్ చేసేసుకోవచ్చు. డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు కుట్టేస్తారా? మేము చార్ట్ మీద గీసిన తర్వాత కుట్టేస్తాను. నాదంతా సేపు అమ్మా. ఆగండి మేడం, మేము చాట్ మీద గీస్తాము, తర్వాత కుట్టేసి ఇచ్చేస్తాం. మీరేం చూసే పని లేదు కదా. ఫిట్టింగ్ కావాలి కదా మీకు. సరే అప్పటిదాకా చూడాలి కదా, నచ్చుతుంది. ఏ మామూలు కుట్టేటట్టే ఫ్రంట్ ఒక్కటి చూడాలి. లేదు కాబట్టి తొందరగానే తొందరగా లేదు. దీనికి మళ్ళీ అవి డోరీస్ అవన్నీ ఏం లేదు. అందుకే నేను చూస్ చేసుకున్నాను. లైనింగ్ ఎంత మళ్ళీ లైనింగ్ ఎట్టచ్చు, ఇది అది. మేము లైనింగ్తో లైనింగ్ లేకుండా రెండు కుట్టాలి సార్. కట్టోరీ డబుల్ కట్టోరీ కుట్టిద్దాం. లైనింగ్ అన్నామంటే అది లైన్ అవుతుంది. డబుల్ కట్టోరీ షేప్ చాలా బాగుంది మేడం. లీవ్ బ్లౌజ్ కూడా నాకు ఇది నచ్చింది. తెలుసు అది మనకి క్లాస్ తప్పేంది క్లాస్ అంతే. మేడం 34 సైజు వాళ్ళకి 36 సైజు వాళ్ళకి 1 మీటర్ సరిపోతుందా బ్లౌజ్ పీస్? 28. సేమ్ మై నీలా ఉంటుంది నాకు. ఇంకా కొంచెం కొంచెం హ్యాండ్స్ షేప్ బెల్ట్ కూడా చెప్పాలి కదా. హ్యాండ్స్ తీసి షేప్ బెల్ట్ చెప్తాను. హ్యాండ్ షేప్ బెల్ట్లో కొంచెం చేంజెస్ ఉంటాయి. చెస్ట్ బై 4 తీసుకోండి. ఎంత 8 వచ్చింది. చాలా ఎక్కువ ఉంది. హ్యాండ్ పొడుగు పెట్టినమ్మా. మేడం వద్దులే మేడం, ఇదిగో పొడిపోయినాయి. చిన్నగా పెట్టండి మేడం, చాలా పెద్దగా మోడల్ పెట్టిన అట్లా పెట్టండి మేడం. మరి అంతేగాని రోజు అవి ప్లెయిన్ కిందికి ముందు కూడా రెండు కిందికి వచ్చేసి పప్పు పెట్టినా లేకపోతే డిజైన్ పెట్టినా. డిజైన్ పెట్టండి మేడం, పఫ్ ఆల్రెడీ ఉంది కదా. పఫ్ వచ్చి ఇక్కడ కూడా వస్తుంది. ఆ పిల్ల చందన ఎలాస్టిక్ వేసుకుంటాం. ఎలాస్టిక్ ఉండేది. ఇక్కడ ఎలాస్టిక్ ఇక్కడ లేచి ఉండే కదా. మ్యారేజ్ డే రోజు శారీ కట్టుకోవచ్చు కదా మేడం. హ్యాండ్స్ అది క్లాత్ వేరే కదా. పప్పులో ఇక్కడ లేచింది. ఇక్కడ పఫ్ ఉంది, ఇక్కడ ఎలాస్టిక్ వచ్చేది. లేకపోతే శ్రీవాణి ఇంకోటి ఇక్కడ కూడా స్టిచ్చింగ్ వచ్చేస్తుంది. ఇదిగోరా. అయిపోవాలంటే ఇంకా డిజైన్ చెప్తుంది. ఎలాస్టిక్ ఉందా? లేదు మరి. ఎలాస్టిక్ ఇవే నా దగ్గర లేదురా. ఎవరో తీసుకొస్తా. నువ్వు ఈరోజు ఎలాస్టిక్ కావాలంటే తీసుకొచ్చేదాన్ని. పెట్టుకోవాలి అట్లా. ఇంకా మళ్ళీ ఎంత 6 అంటే 7 వస్తుంది. మళ్ళీ పట్టి యాడ్ చేసుకుంటాం. అందుకే 5 తీసుకుంటాం. 5 తీసుకుంటే 1 నుంచి పట్టి యాడ్ అవుతుంది. మళ్ళీ ఖర్చు అన్నది కావాలి కదా. 6 తీసుకుంటాం. 6 తీసుకుంటాం. అందుకే 6 ప్లస్ 5 ఒక 4 ఇంచెస్ అలా తీసుకోండి. పప్పు బాగా వస్తుంది. 4 ఇంచెస్ తీసుకుంటాం. క్లాత్ బట్టి క్లాత్ ఎంత ఉంటే అది ఇది ఒక తీసుకోవచ్చు. 2 లెంత్కు మార్కింగ్ చేసుకొని పఫ్ కోసం ఇంకా 4 ఇంచెస్ యాడ్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి ఒక 4, ఇక్కడ నుంచి ఇక్కడ 4, ఇక్కడ నుంచి ఒక 3. అక్కడ 2 కదా మేడం. 4 ఎందుకు తీసుకున్నాను? ఈ గీత ఇందులో కలపడానికి. ఓకే. ఈ గీత మళ్ళీ ఇక్కడ కలపాలి. ఓకే.
కింద కూడా పఫ్ వస్తుంది కాబట్టి ఇంకే మొత్తం ఉంచేస్తున్నాను నేను. పఫ్ చూసి దాన్ని బట్టి మీరు కుట్టుకోవచ్చు. ఎంత పైన ఫస్ట్ టైం మాట్లాడి చెప్పు. ఎంత చెప్పమన్నా పైన మేడం ఈ పైన ఈ ఇది మామూలుగా హ్యాండ్ లెంత్. ఇది పఫ్ ఫిల్స్ కోసం ఒక 4 ఇంచెస్ పెంచుకున్నా. ఇక్కడ నుంచి ఇక్కడ 2 తీసుకున్నా, ఇక్కడ నుంచి ఒక 4 తీసుకున్నా, ఇక్కడ నుంచి ఇక్కడ 3 తీసుకున్నా. ఇప్పుడు ఈ 2 ఎలా వెళ్ళి 4కి మ్యాచ్ చేసుకుంటే 4 నుంచి ఇలా వెళ్ళి 3కి మ్యాచ్ చేసాం. మామూలుగా రఫ్గా ఒక 1 ఇంచ్లో క్రాస్ గీసి కింద కూడా ఫిల్స్ కోసం వదిలేసాను. లేకపోతే లూజింగ్ ఎంత కావాలో అంత తీసుకో. ఓకే. మనం ఫ్రిల్స్ పెట్టేది ప్లేస్లో అక్కడికి నుంచి పెట్టాలి అని ఒక న్యాచ్, అక్కడి నుంచి షోల్డర్ దగ్గర అటాచింగ్ చేయాలని ఒక న్యాచ్ పెట్టా. ఈ 2 ఉంటే 2 ఉల్టాలు లోపలికి ఉండాలి, లేదంటే 2 సీదాలు లోపలికి ఉండాలి. దీన్ని బట్టి లోతు తీసుకోవాలి. లోతు ఇక్కడి నుంచి ఇలా తీసుకోవాలి. లోతు తీసుకున్న ఒక న్యాచ్ ఇటువైపు తీసాను మనం గుర్తుకు ఒక న్యాచ్. మీ హ్యాండ్స్ ఇప్పుడు షేప్ బెల్ట్. అది మా ఇంటి ఎదురు నేర్చుకుని వస్తాను. మా బ్యాగ్ అయిపోతుంది. ఒకరికే చెప్పాను, ఇంకెవరికి చెప్పలేదు. మేడం నాకు టైం ఉంటుంది, బిజీగా అయిపోతాను. మీకు వచ్చండి బ్లౌజెస్ అవి కుడతారా? వచ్చా? చిన్న ఫ్రాక్స్ తీసుకుంటారు. కుడతారా? పాప ఉంది. పర్ఫెక్ట్ కాదు, కొంచెం అలాగే వస్తుంది. పర్ఫెక్ట్ కాదు. ఇక్కడి నుంచి ఇలా పెడతాను. అంటే కట్ చేసేసుకో. ఎక్స్ట్రా అక్కడ 1 మనం కింద ఉంది కదా, అవును, అది తీసుకున్న దగ్గరికి కంపల్సరీగా కట్ షేప్ ఉంది చేసుకోవాలి. కదా, ఆ షేప్కి మళ్ళీ ఇది ఉంది కదా, ఇది నుంచి ఇది క్లోజ్ అయిపోద్ది కదా. అది టక్స్కి వెళ్తుంది మేడం. ఇలా ఒకసారి ఇట్లా చూపించండి. ఇక్కడ ఇట్లా ఇది ఇప్పుడు ఇది ఎంత ఉందా, ఇది అలా ఉంది కదా మొత్తం అంతా. అవును, ఇది ఇప్పుడు ఈ న్యాచ్ నుంచి ఈ డాట్ నుంచి ఈ డాట్కి వెళ్తుంది కదా, ఈ డాట్ నుంచి ఈ డాట్కి వెళ్ళిన దగ్గర ఫోల్డింగ్ చేసి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని మనం అటాచింగ్ ఇక్కడ 1/2 ఇంచ్, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టేసి షేప్ బెల్ట్ రెడీ. సింపుల్. మెజర్మెంట్లు చెప్పాలంటే చెప్తా. ఇక్కడ ఉన్నాయి కదా మేడం, మెజర్మెంట్లు చెప్తే అది కూడా గుర్తుండదు. ఇలా ఒక ప్రాసెస్ చేసుకోండి. మీకు కష్టమైతే ఇక్కడ ఒక 1/2 ఇంచ్, ఇక్కడ ఒక 1/2 ఇంచ్, ఇక్కడ 1/2 ఇంచ్ పెంచుకుంటూ ఇలా గీసేసేయండి. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ పెంచుకొని ఇలా గీసేసుకోండి. షేప్ బెల్ట్ అక్కడికి అయ్యి, ఎందుకంటే అటాచింగ్ చేసుకుంటాం. మీకు ఈజీ మెథడ్ ఇది. మాకు ఈ మెథడ్ చాలా అంటే ఓకే, లేదు మెజర్మెంట్ అయిపోయింది. వెళ్ళిపోయి ఇప్పుడు ఇది ఉంది కదమ్మా, మామూలుగా మనం టేప్ పెట్టి మనం చూసుకుంటాం. దాన్ని బట్టి ఇవి ఏటను ఒక 1/2 ఇంచ్ అని 1 ఇంచ్ అని ఎక్కువ తీసుకోండి, ఏం కాదు. 9 ఇంచెస్కి ఒక మార్కింగ్, 9 ఇంచెస్కి ఒక మార్కింగ్, ప్లస్ ఇక్కడి నుంచి ఒక 3.5, ఇక్కడి నుంచి ఒక 3, లైన్.
ఇక్కడ దీనిలోంచి దీనికి మామూలుగా ఇలా ఉంటుంది కదా టేప్ని మధ్యకి ఇలా తీసుకుంటా, మధ్యకి ఇలా చేసుకొని ఒక మార్కింగ్. ఇది సెంటర్ అని. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా తీసుకోవాలి, ఇలా లోతు ఇలా తీసుకుంటూ ఇలా రావాలి. ఇది తీస్తారా, అది తీస్తారా? ఇది పెట్టారు కానీ ఇక్కడ నుంచి కొంచెం హాఫ్ ఇంచ్ అంటే 1 ఇంచ్ తీసుకొని అలా వేసి 1 ఇంచ్ ఇక్కడ నుంచి 1 హాఫ్ ఇంచ్ తగ్గించుకుని నేను అంత హాఫ్ ఇంచ్ తగ్గిలా జస్ట్ షేప్ రావాలి. ఈ షేప్ అనేది రావాలి. టేప్ మధ్యలో పెట్టి మార్క్ చేశారు. మార్క్ చేసుకొని అక్కడి నుంచి డౌన్ వచ్చారు, ఇలా వచ్చా కవులా, మళ్ళీ ఇలా వచ్చాను కవులా. ఇది 3.5 అన్నది బుక్స్ వైపు వస్తుంది కదా మేడం. ఓకేనా? ఇది హుక్కు పట్టి కథ పట్టి వైపు వస్తుంది. ఇది ఫ్రంట్కి, ఇది బ్యాక్. ఇలా రాసుకుంటే ఓకే. టేప్ మధ్యలో పెట్టాం కదా, అది పైనకి 1 ఇంచ్. చెప్పు. టేప్ మధ్యలో పెట్టాము. ఈ అక్కడ టేప్ మార్క్ చేసాం ఇది ఉంది కదా, దీన్ని ఇలా మధ్యలో ఇలా పెట్టేశాను నేను. ఒక మార్కింగ్, ఇది సెంటర్ అని. అప్పుడు ఏం చేశాను, ఈ 3.5 నుంచి ఇలా వచ్చాను, ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా ఇలా క్రాస్ గా కొంచెం లైన్ సెంటర్ లైన్ అన్నట్టు అది 1 నుంచి ఇట్లా తీసుకోవాలి అన్నట్టు. మేడం ఇది ఎక్కువ బట్టి ఫ్రంట్ బ్యాక్, ఇది హుక్కు పట్టి, ఎక్కువ బట్టి ఇది బ్యాక్, ఖర్చుల్లో అది అదే ఖర్చు. బ్యాక్ అన్నట్టు ఇక్కడ సైడ్కి. ఇక్కడికి వస్తుంది. ఫాలో అవుతే ఇలా ఫాలో అవ్వచ్చు, ఇలా ఫాలో అవ్వచ్చు. చూసారా, అదే వచ్చింది. అంటే ఆ సెంటర్ అన్నది కింది నుంచి ఇన్ని ఇంచెస్ అని ఏమన్నా ఇక్కడ ఇన్ని నుంచి అంటే ఒక హాఫ్ ఇంచ్ డౌన్ అవుతుంది. మీకు గీసే దాంట్లోనే మీకు ఆ షేప్ వచ్చేస్తుంది. మేడం అది షేప్ పట్ అనేది ఎప్పుడైనా 3 ఇంచెస్ ఉన్నది మనకు పట్టి వైపు రావాలి, 2 ఇంచెస్ ఉన్నది వెనుకకి నడుము సైడ్ వెళ్ళిపోవాలి. పెద్దది ఎప్పుడు కూడా ముందు ఉండాలి, చిన్నది ఎప్పుడు వెనకాల ఉండాలి. ఇది నడుము పట్టి. ఒక్క పట్టి కాదు, పట్టి ఒక్క పట్టి కాదు, పట్టి నడుము పట్టి. మేడం నాకు నా తరపున ఒక రిక్వెస్ట్ ఏంటంటే మేడం, నెక్ పట్టి కూడా ఒక్కసారి మా కోసం క్లారిటీగా అంటే కుట్టి చూపించండి మేడం. ఏ నెక్ పట్టి? బ్లౌజ్ నెక్ పట్టి. అదే నాకు చాలా టాస్క్ అవుతుంది. నేను బ్లౌజ్ అంతా ఈజీ కుట్టుకోగలుగుతుంది కానీ నెక్ పట్టి యాడ్ చేసేటప్పుడే నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది మేడం. ఇప్పుడు నేను ఇది ఇలా పెట్టాను కదా, ఇది ఏంటి షేప్? అవును, పీసెస్ అటాచ్ చేసి కుట్టడం అంటుంది. పీస్ అటాచ్ చేసి కుట్టిన తర్వాత మనం నెక్ పట్టి వేసుకుంటాం కదా మేడం బ్లౌజ్కి, సీదాలో పెట్టి వేయాలి కదా నీకు. అదే వేయాలి కానీ అది నాకు అదే కొంచెం ఇబ్బంది అవుతుంది మేడం. నెక్ పట్టి కుట్టడమే ఇబ్బంది అవుతుంది. అది ఒకసారి మంచిగా ఇంకోసారి చూపిస్తారేమో అని. పీసెస్ కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి మనం, 1 ఇంచ్ 1.5. అదే అది ఎంతలో కట్ చేసుకోవాలి, అది మన క్రాస్లోనే అటాచ్ చేసుకోవాలా లేదంటే సీదాలో కూడా చేసుకుంటే ఈజీగా ఉంటుందా అట్లా. ఇది కట్ చేసి వస్తున్నా, నెక్ పట్టి వేసి తిప్పి చూపిస్తాను. ఓకే మేడం. ఇప్పుడు ఇది లీఫ్ డిజైన్ మేడం, ఇది ఒకసారి ఇట్లా చూపించి. ఓకే ఓకే, ఈ షేప్. ఈ షేప్ ఉన్నా కూడా మనం ఈ షేప్ని ఇలా పెట్టుకొని ఈ పీస్ ఉంటుంది కదా, అవును ఈ పీస్ తీసుకొని పేపర్ స్ట్రిప్ మీద కూడా ఇలా గీసేసుకోవచ్చు. అవును, అలా గీసుకొని ఇంకా ఎక్స్ట్రా ఇలా పెంచుకొని కూడా గీసుకోవచ్చు. ఇది ఈ రకంగా కూడా చేయొచ్చు. ఓకే ఓకే. ఫస్ట్లోనే చెప్పాను నేను ఈ రకం. ఎక్కువ కట్ చేస్తే సరేనా? నడుము పీస్ పేపర్ ఫ్రీజింగ్ మీద మనం నెక్ డిజైన్ తీసుకోవాలి అంటే మనం షోల్డర్ ఎంత పెట్టినామో అంత పెట్టే అక్కడ నుంచి షోల్డర్ నెక్ లెంత్ ఎంత మామూలుగా నెక్ వేసి ఎమ్మింగ్ చేస్తాం. ఇవి 2 పీసులు తీసుకుంటే
షేప్ బెల్ట్ సేమ్ వాటి లెక్క వీటికి ఫ్రంట్ షేప్ బెల్ట్ వస్తుంది, బ్యాక్ 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 పొట్టి ముక్క లేకపోతే ఆ రెండే థ్రెడ్ మీకు అర్థమైతే మీరు తీసుకోండి అమ్మా, చూడాల్సిన పని ఏం లేదు, మీకు తెలిసిందే కదా. ఓన్లీ ఫ్రంట్లో నేను పిలుస్తాను, అయ్యో లేదు మేడం, నువ్వు మటు చూడు, నేను చూస్తా. నువ్వు కూడా చూడు, నువ్వు చూడు. నేను మేడం బేసిక్ ఉన్న వాళ్ళు అస్సలు రాలేని వాళ్ళు లావణ్య నువ్వు కూడా చూడాలి, నీ ఫినిషింగ్ అసలు రావట్లేదు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కుట్టేస్తుంది అని తిట్టుకుంటున్నారు ఏటో తిట్టుకోవట్లే, ఇలాగైనా చెప్తుంది మీ టీచర్ అని నన్నే అంటారు. మ్యామ్ దీనికి లైనింగ్ వేసుకుంటే సేమ్ లైనింగ్ థ్రెడ్ నేను గుట్టనే ఉంది ఈరోజు చంద్రకళ నా బాబు నీ దగ్గర ఉంది, మొన్న తీసుకోలే కదా.